గురిడి కాపులంట వ్యవసాయదారులంట, వ్యవసాయం చేసేటోళ్ళ ఎద్దులతో సావాసం చేసేవాళ్ళు. చుక్క పొద్దుకే లేచి పొదిలో ఉన్న ఎడ్లను తోలుకొని వాగులో ఉన్న వర్రెలో ఎడ్లను నీళ్లు తాపించి కొట్టానికి తీసుకొచ్చి వరి గడ్డి వేసి పెండ తీసి చలిలో వానలో తడిసి ఇంత కష్టపడి పంటలు పండించి గంజికి తీసుకుపోదామంటే రోడ్డు సరిగా లేక ఎడ్ల బండిపై సంచు లేసి 5-10 కిలోమీటర్ల దూరానికే ఎడ్లు బండిని బురదలో గుంజలేక ఆ బరువు ఎడ్లు మోయలేక ఎడ్లను కొట్టుడే కొట్టుడు. తెలంగాణలో గురుడి కాపులు గురుడి ఆడవాళ్ళు కష్టపడ్డట్టు పంటలు తీసినట్టు ఇంకెవ్వరు పంటలు తీయరు, కష్టపడరు. ఈ గురుడి కాపు ఆడవాళ్ళు చదువురాక చుక్క పొద్దు రాత్రి లేసి టక్కున అన్నం వండి కూరలు వండి సెల్లలో పోయి కలుపు తీసి అంబటెలకు ఇంటికి వచ్చి తిని తిరిగి మళ్ళీ సెల్లకు పోయి కలుపు చేస్తారు. ఈ గురడి కాపు ఆడవాళ్ళలాగా 15 గంటలు పని చేస్తారు. అంత కష్టపడి పంటలు తీస్తే దగ్గరలో అందుబాటులో గంజి లేక గిట్టుబాటు ధర రాక అందుకే గురుడి కాపు ఆడవాళ్లకు 8 గంటలు పని చేయించి నెలకు 30,000 జీతం ఇస్తాము. తెలంగాణ మహిళలందరికీ పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చి నేర్పించి చదువు చెప్పించి ఉచితంగా కారు ఇచ్చి డ్రైవింగ్ నేర్పించి 2 తులాల బంగారు గొలుసు ఇస్తాము. ధనవంతులపై నెలకు లక్షల టాక్సీ వసూలు చేస్తాము. మందు సిగరెట్ పాను పరాకు బందు చేస్తాము.
మహిళలందరినీ చైతన్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతాము. పేద ప్రజలందరికీ తప్పక చదువు చెప్పిస్తాము. తెలంగాణ పేద ప్రజలందరికీ పని కల్పించి తప్పక జీతం ఇస్తాము. పని చేయడంలో గురడి కాపు మహిళలను ఆదర్శంగా తీసుకొని ఏ చెడు అలవాట్లు లేకుండా వాళ్ళ శరీరాలను దృఢంగా బలంగా ఉండేటట్టు తీర్చిదిద్దుతాము. పాట పాటికే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు.